న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్, ప్రెస్ క్లబ్, అమరవీరుల స్తూపం, గాంధీ భవన్ ఏరియాలో భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. తెలంగాణ అప్పుల లెక్కలు, గురుకులాల టెండర్ల పైన పొలిటికల్ రగడ కొనసాగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర సవాళ్లు, ప్రతి సవాళ్లు జోరందుకు ఉన్నాయి. ఇక ఇరు పార్టీల నేతల సవాళ్లతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అమరవీరుల స్తూపం దగ్గరికి తెలంగాణ మంత్రులు చేరుకుంటున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అప్పులపై చర్చకు సిద్ధమా అంటూ జూపల్లి సవాల్ చేశారు. చర్చకు సిద్ధమైతే తెలంగాణ భవన్కు వస్తానని చెప్పి జూపల్లి సవాల్ కూడా చేశారు. ఇక గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేస్తే టెండర్లలో అవినీతిపై చర్చకు సిద్ధమంటూ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్లు సవాల్ చేశారు. అయితే జూపల్లి, అడ్లూరి సవాళ్ళని స్వీకరించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ 2.5 ఏళ్ల అప్పులపైన చర్చకు సిద్ధమన్నారు బీఆర్ఎస్. ఈ కాసేపట్లోనే తెలంగాణ భవన్ కి కేటీఆర్, హరీష్ రావు రాబోతున్నారు. అమరవీరుల స్తూపం దగ్గరికి మంత్రులు పొన్నం, అడ్లూరి చేరుకున్నారు. ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ప్రకటన చేశారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు హీటును పెంచాయి. నేతల రాకతో మరింత ఉద్రిక్తంగా మారబోతున్నాయి. ఆ పరిసర ప్రాంతాలు అండ్ పరిణామాలు కూడా చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇటు ప్రెస్ క్లబ్ లో సిద్ధమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే అమరవీరుల స్తూపం దగ్గర ఆల్రెడీ సిద్ధంగా ఉండి కూర్చొని మరి మాట్లాడుతున్నారు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ అండ్ పక్కనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన్ నాగేందర్ కూడా ఉన్నారు. ఇక జూపల్లి ఏమో అప్పుల విషయంలో మాట్లాడదామని హరీష్ రావుకి సవాల్ చేస్తే కేటీఆర్, హరీష్ రావు సవాల్ స్వీకరించారు. తెలంగాణ భవన్కి వస్తాను, మీ పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతానని చెప్పి జూపల్లి అంటే వెల్కమ్ అంటూ వాళ్ళు వెల్కమ్ చేశారు. ఇప్పుడు ప్రెస్ క్లబ్, గాంధీ భవన్, తెలంగాణ భవన్, అమరవీరుల స్తూపం దగ్గర హై టెన్షన్ వాతావరణం ఉంది. ఎక్కడెక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఒకసారి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు అమరవీరుల స్తూపం దగ్గర నుంచి. రైట్, అంతకంటే ముందు కేటీఆర్ ఛాలెంజ్ ఏంటి, దానికి జూపల్ రియాక్షన్ ఏంటి, ఒకసారి అవి చూద్దాం. దాని మీదకి చర్చ. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చిండ్రో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సరే టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? ముఖ్యమంత్రి విసిరిన సవాల్ ఉడికిందా? ఇప్పుడు లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజు రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. ఈ అప్పు గురించి చెప్పగలితే ఇది ఒకటి చాలదా? మర్చుకోకటి. అన్నం ఉడికిందా లేదని చూడాలంటే ఒక మెతుకు పట్టుకొని చూస్తే చాలు. ఇప్పుడు ఈ లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజు రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే రైట్, ముఖ్యమంత్రి సవాల్ని స్వీకరిస్తూ కేటీఆర్ ఏమన్నారంటే, సవాల్ అంటే చర్చకు సిద్ధమని చెప్పి ఆయన ఏమడిగారంటే, వరంగల్ చౌరస్తాకు వస్తావా, అశోక్ నగర్కి వస్తావా, ఎక్కడికి వస్తావా చర్చిద్దాము, నీ ప్రభుత్వం యొక్క పనితీరు గురించి, అప్పుల గురించి అన్ని వివరాలు చర్చిద్దామని అంటే, దానికి కౌంటర్గా జూపల్లి కృష్ణారావు ఒకవేళ అప్పుల గురించి నేను వస్తాను, చర్చిస్తాను, నేను చెప్పింది తప్పైతే నేను రాజీనామా చేస్తాను, రాజకీయాలకు రాజీనామా చేస్తానని చెప్పి జూపల్లి కృష్ణారావు సవాల్ చేశారు. తెలంగాణ భవన్కి కూడా వస్తాను, మీ పార్టీ ఆఫీస్కి వస్తానని చెప్పి జూపల్లి సవాల్ చేయడంతో అటు కేటీఆర్ అండ్ హరీష్ రావు ఇప్పటికే తెలంగాణ భవన్కి చేరుకోబోతున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే తెలంగాణ భవన్కి జూపల్లి కృష్ణారావు కూడా బయలుదేరి సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది వేరే టాపిక్గా నడుస్తోంది. అంటే ఇద్దరి మధ్య చర్చ వేరు. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మధ్య గురుకులాలకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియలో ఈ చర్చ వేరు.
సో ఈ సవాల్ ఒకవైపు, ఇంకో సవాల్ ఇంకోవైపు, వరుసగా ఒకరిపై ఒకరు హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి. అయితే ఒకసారి అమరవీర స్తూపం దగ్గర సవాల్కి సిద్ధమని చెప్పి కూర్చున్నటువంటి పొన్నం ప్రభాకర్, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతున్నారు. వారేం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా, ఇంకో దఫతులాలు వచ్చిందా, నాకేం సంబంధం, నేను గద్దదాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబర్ ఉన్నది. అయినా వీళ్ళందరూ ప్రవీణ్ కుమారో, హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే నేను పెద్ద ఆయన చంద్రశేఖరరావు గారిని కోరుతా ఉన్నా, ఒక్కసారి వీళ్ళని అదుపులో పెట్టుకోరు, లేకపోతే మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు రావాలంటారు వీళ్ళు. ఇగో ఇటువంటి అన్ని దగులుబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా. అరే మీకు కూడా తెలుసు కదా మేము ఎటువంటి విధంగా రాజకీయం ఎదిగినామో. మీరు గతంలో మా దగ్గర పార్లమెంట్ సభ్యులు కదా, లక్ష్మణ్ కుమార్ ఏడికే కష్టపడొచ్చిండు, వాళ్ళ నాయన నాగయ్య గారు సింగరేణి కార్మికుడిగా ఎంత కష్టపడితే ఇలా రాష్ట్ర మంత్రి అయిండు. ఎందుకు పట్టగాల్సి మా మీద వారేపిస్తారు? మేము రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా? మా జిల్లా సంస్కృతిలో భాగంగా ఏమి ఇబ్బంది పెడతా ఉన్నాం? ఎక్కడైనా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా, నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం, మీ ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం, లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఊరికే ఎవ్వడు పడతాడు, ఏది పడతాడు, కొనుక్కిసుకాడు మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్కు రండి. మంత్రులుగా, శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. మీ దగ్గర ఏం ఆధారం ఉంటే అది పత్రికలకు ఇవ్వండి, ఎందుకంటే మీరు తాడు బొంగరం లేదు. మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. అంతకంటే ఎక్కువ చర్చ, ఎక్కువ వీళ్ళ గురించి పూర్తిగా దగులుబాజీ లెక్కలు ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. కాబట్టి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, మేము ప్రజాపాలన ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగాలని కాస్మెటిక్ ఛార్జ్ పెంచినాం, మెస్ ఛార్జీలు, వాళ్ళకు ఉండేటువంటి డైట్ ఛార్జీలు పెంచినాం. పారదర్శకంగా మా యొక్క ఆలోచన మేరకు ఉప ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తారు. మీరు పెట్టిన బకాయిలతో సహా మహాత్మా జ్యోతిబా పూలే 327 హాస్టల్ ఉంటే 301 ప్రైవేటు బంగ్లాలు ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి పటాతో పంకు ఎవరు టీఆర్ఎస్ నాయకులు బంగ్లా ఉంటే ఆడో స్కూల్ శాంక్షన్ చేసి అరకూర వసూలతోటి పోల్ట్రీ ఫారాలలో పెట్టినారు. ఇవాళ మేము ఇంటిగ్రేటెడ్ పక్కా బంగ్లాలు కడతా ఉన్నాం. వాళ్ళ సంక్షేమం మేము ఆడికే వచ్చినాం. మేము ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఎదిగినాం. వాళ్ళ సంక్షేమం మా బాధ్యత. వాళ్ళు ఇచ్చే దాంట్లో నోటికాడ రక్తం కూడి తినేంత నీచ స్థాయికి దిగజారలే. నువ్వేమైనా గతంలో ఆ యొక్క సోషల్ వెల్ఫేర్